హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన స్పెషల్ మేథీ టమాటా కర్రీ అండి. ఏమిటిదా అనుకున్నా, అదేనండి మన మెంతి కూర టమాటాతో కలిపి మంచి స్పెషల్ కర్రీ అండి. చాలా టేస్టీ ఉంటుంది, హెల్దీ కూడాను. సో అది ఎలా చేయాలో నాతో పాటు చూసిద్దరు వచ్చేసేయండి. ఈ మేథీ టమాటాకు కావాల్సింది శుభ్రంగా రలిచి కడిగి ఉంచుకున్న మెంతి కూర అండి. ఉల్లిపాయలు చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, తరిగి ఉంచుకున్న టమాటా, ఇది మరీ చిన్న మొక్క ఏం అవసరం లేదండి. కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, తగినంత సాల్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, పోపుకు కావాల్సిన ఆయిల్. ఇంతేనండి. ఇంకేమైనా ఉన్నా కూడా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే అవుతుంది తప్పితే స్పెషల్గా దీనికి ఏమీ అవసరం లేదండి. మందపాటి గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆ ఆయిల్ వేడెక్కంగానే ఆవాలు, అవి కొంచెం వేసిన వెంటనే మనం జీలకర్ర, ఈ రెండు కలిపి వేసుకొని కొంచెం చిటపట్లాడే వరకు కొంచెం వెయిట్ చేసి ఆ తర్వాత మనం ఇందులో పచ్చిమిరపకాయలు, ఇందాక చీల్చి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఈ రెండు వేసి కొంచెం బాగా కలుపుకోవాలండి. సో దట్ మనకి ఆవాల తాలూకా చేదు పోతుంది. వెంటనే చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం ఆ పోపు అంతా ఈ ఉల్లిపాయలకు పట్టే వరకు శుభ్రంగా కలుపుకోవాలండి. అండ్ అలా కలుపుకోవడమే కాకుండా అది మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఉల్లిపాయలను దగ్గరుండి వేయించుకోవాలండి, ఎక్కడ మాడబెట్టకూడదు. అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు ఎప్పుడు నేను చెప్పినట్టే ప్యాకెట్ నాకు రెడీగా ఉంటుంది కాబట్టి ఫైన్, లేదంటే ఇలాంటి వాటికి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. అవి కూడా వేసి శుభ్రంగా కలుపుకున్న తర్వాత చూసారు కదండి, మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆనియన్ది. ఈ లోపల మనం పసుపు కూడా వేసుకుంటామండి. వేసుకొని మొత్తం ఆ పసుపు తాలూకు పచ్చివాసన కూడా పోయే వరకు మనం శుభ్రంగా కలుపుకొని వేయించుకోవాలి. చూసారు కదా, కలర్ బాగా మంచిగా మారింది. ఈ స్టేజ్లో మనం మెంతి కూర తీసుకున్నాం కదండి, కడిగి తురుముకొని ఉంచుకున్న మెంతి ఆకులు ఇందులో వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. మొత్తం కింద మీద, అంటే ఆ ఉల్లిపాయలు అన్నీ ఈ మెంతి కూరకు పట్టేదాకా మనం మొత్తం కింద నుంచి మీద వరకు బాగా కలుపుకోవాలండి. సో దట్ మనకి ఆ ఉల్లిపాయలు అంతా మెంతి కూరకి బాగా పడుతుందన్నమాట. అలాగే మెంతిలో సహజంగా మనకి కొంచెం వగరు, చేదు ఇంచుమించు రెండు ఒకటే రకమైన టేస్ట్ ఉన్నా కూడా ఆ వగరు, చేదు కొంచెం ఎక్కువ ఉంటుందండి మెంతి కూరలోని. అందుకని దాదాపు 7 నిమిషాలు, మినిమం 7 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. మనం దగ్గరుండి ఆ మెంతి ఆకుని ఉల్లిపాయలో వేసి కలుపుతూ ఖచ్చితంగా తక్కువలో తక్కువ 7 నిమిషాలు అయితే మాత్రం మనం దగ్గరుండి వేయించుకోవాలండి. అలా వేయించుకుంటేనే దాంట్లో ఉన్న ఆ వగరు, చేదు మాత్రం మెంతి కూరలో పోయి మనకి రుచి చాలా బాగుంటుందండి. లేకపోతే ఆ వగరు అలా ఉండిపోతే అంత రుచిగా ఉండదు. చూసారు కదా ఎంత నిండగా వేసామో, మనం వేసేటప్పుడు ఎంత నిండగా ఉందో ఆ మెంతి ఆకులు బాగా దగ్గరుండి మగ్గించుకుంటే అంత తక్కువకి వస్తాయండి. అంత దాకా మనం దగ్గరుండి మగ్గించుకోవాలి. ఏదైనా కొంచెం సహనం, టైము ఉంటే కనుక ఇలాంటి డిషెస్ హెల్దీకి హెల్దీ ఉంటాయి, రుచికి రుచి కూడా చాలా బాగుంటాయండి. మనం అలా పెట్టేసి 7 నిమిషాలు మగ్గాలి కదా అని పక్కకి వెళ్ళిపోయామనుకోండి, మాడిపోతుంది, రుచి కూడా ఉండదు. ఇంకా ఆ వగరుతో పాటు ఆ మాడిపోయిన రుచి కూడా మనకి ఆ కూరకి పట్టేస్తుంది అనమాట. సో ఆ తర్వాత అందుకని దగ్గరుండి జాగ్రత్తగా మగ్గించుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి మొత్తం కింద మీద బాగా కలుపుకోవాలండి. ఎక్కడ మాడపెట్టద్దు, శుభ్రంగా మొత్తం ఆకుకూర అంతా పట్టేటట్టు కలపాలి. ఆ కలుపుకోవడం కూడా మనం కింద మీద కలిపిన తర్వాత ఒకటి స్ట్రాంగ్ స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని, చూసారు కదా టమాటాని అలా మెదుపుతూ ఉంటే ఒకవేళ తొక్క దలసరి ఉన్న టమాటా అయినా కూడా దాంట్లోంచి జ్యూస్ అంతా వచ్చి బాగా మగ్గుతుందండి. అలాగే టమాటా వేసిన తర్వాత కూడా మినిమం 7 నిమిషాలు బాగా దగ్గరుండి మూత పెట్టి మగ్గిస్తే బాగా స్క్వీజ్ అయ్యి టమాటా అంతా మెత్తబడి మంచి రుచి అయితే వస్తుందండి. చూసారు కదండి, 7 నిమిషాలు అయ్యేపటికి అంత బాగా మగ్గి అసలు నిండా ఉన్న ఆకుకూర ఎక్కడ, టమాటా ఎక్కడ, దగ్గరుండి మగ్గించుకొని ఉంటే అంతలా కృషించి మొత్తం తక్కువ క్వాంటిటీ అయితే అయిపోయిందండి. ఈ స్టేజ్లో మనం ఈ కూరకు కావాల్సిన ఉప్పు, మనం స్టార్టింగ్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, సో దాన్ని బట్టి మనం తినే కారం,
మనకు ఎంత కారం తినగలమో దాన్ని బట్టి కారం, అలాగే ధనియాల పొడి వేసి మరొక్కసారి శుభ్రంగా కలుపుకోవాలండి. చూసారుగా అవన్నీ వేసి బాగా కలిపేసాము. శుభ్రంగా పచ్చివాసన పోయే వరకు కొంచెం 1 or 2 minutes ఇలా వేయించుకోవాలండి. అంటే కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసాం కదా, కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఒక 2 minutes ఇలా వేయించుకోవాలి మూత తీసి. చూసారు కదండి, ఈ స్టేజ్లో మీకు కావాలంటే ఒకసారి రుచి చూసుకొని ఉప్పు, కారం అవన్నీ ఒకసారి చూసుకోండి. సెట్ అయితే కొంచెం ఉప్పు కానీ కొంచెం తగ్గితే ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో ఒక్క 2 minutes మనం కొంచెం వాటర్ వేసి దీన్ని మూత పెట్టి ఒక 2 minutes దగ్గరగా మగ్గించుకుంటే జ్యూసీగా అవుతుందండి. సో నేను ఒకసారి 2 వాటర్ వేసాను, కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 minutes మగ్గిస్తానండి. 2 minutes సరిపోతుంది. చూసారు కదండి, మూత పెట్టి చక్కగా కొంచెం వాటర్ వేసి ఎంత బాగా ఉందో. యాక్చువల్గా అంటే మేము టమాటాలు జనరల్గా ఏ కూరలోకైనా రుబ్బిసి వేసుకుంటాం. మీకు చాలాసార్లు చెప్పాను, టమాటా పప్పు కూడా మీకు అలాగే చూపించాను. ఇందులో కూడా మీకు కావాలంటే టమాటా ముక్కలు వేసి మగ్గించుకునే బదులు ప్యూరీలా చేసుకొని కూడా వేసుకోవచ్చు. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. కాకపోతే ముక్కల్లా వేసినప్పుడు మాత్రం ఇంకొంచెం టైం పడుతుంది. ఇలా క్యారేజ్ లంచ్ బాక్సెస్ వాళ్ళు ప్యూరీలా చేసుకున్నా ఓకే. మంచి గుమగుమలు అయితే ఇలా వస్తున్నదండి. నేను మీకు చెప్పని ఇంగ్రీడియంట్స్లో ఒక స్పెషల్ ఐటెం ఇందులో లాస్ట్లో కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. అదేంటా అనుకుంటున్నారా? అదేనండి, లైట్గా గరం మసాలా పౌడర్. ఇది ఆప్షనల్, ఇది పెద్ద మ్యాండేటరీ కాదు. కానీ ఒకవేళ గరం మసాలా పౌడర్ వేయాలి అనుకుంటే ఇంకొక 1/2 minute అంటే కూర అంతా అయిపోతుంది అన్న టైంలోనే ఇంకా ఆపేస్తాము స్టవ్ అన్న టైంలోనే వేసుకొని జస్ట్ ఒక 1/2 minute ఇలా కలిపేసుకొని క్లోజ్ చేసేసుకోవడమేనండి. అది వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. కానీ ఇది వేస్తే ఒక రకమైన ఇంకొంచెం మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి కలిపేసుకొని, చూసారు కదా, కలిపేసుకున్నాను. డన్, అంతేనండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఈ గుమ్మలాడే టమాటా మేథి సూపర్గా ఉందండి కర్రీ. ఇదిగోటండి ఫైనల్ అవుట్పుట్. నిజంగానే చాలా రుచిగా వచ్చిందండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.